నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ కుంభమేళాకు ముమ్మడి ఏర్పాట్లు. మేడారం మహాజాతర 2026 పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. 420 హామీలను మూసీలో కలిపేశారా అంటూ ప్రశ్నల వర్షం. అనంతపురంలో చిరుత సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం, లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి, 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 31 తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్తో సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు 2వ రోజు ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీరాబాద్లోని సీసీఎస్కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు, ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాల అమలు ఎలా జరిగింది అనే అంశాలపై స్పష్టత తీసుకురావాలని సిట్ భావిస్తోంది. గతంలో ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని నేటి విచారణ కొనసాగనుంది. అలాగే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులను మరోసారి విచారించిన అనంతరం ప్రభాకర్ రావు నుంచి కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ నిర్ణయించింది. కేసు నమోదైనప్పటి నుంచి నిందితుల స్టేట్మెంట్లు, బాధితుల వాంగ్మూలాలు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, కాల్ డేటా వంటి పలు కీలక ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 12 సార్లు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తాజా విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏఐసీసీ నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అందులో 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారా, వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, తాజాగా విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పాలన అందుకున్నారని, గతంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపిస్తారా అంటూ సోనియా గాంధీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ఇచ్చిన మాటపై నిలబడకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర హస్తంగా మారతాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన బహిరంగ లేఖలో రాసుకొచ్చారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో 5 రోజుల క్రితం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గ్రామాల్లో కలకలం రేగింది. గట్టిగా అరవడంతో గొర్రెలను వదిలేసి అడవిలోకి పారిపోయినట్లు గొర్రె కాపర్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పినప్పటికీ కాపర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిరుత గ్రామాల్లోకి వచ్చి మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మేము గొర్రెల కాపలు కాస్తుంటాము. అర్ధరాత్రి గడ 1:30 అప్పుడు వచ్చి మా గొర్రె వేసుకుపోతాయంటే ఎత్తుకుపోతాయంటే మా కుక్కలు వచ్చి మేము పోయి ఇడిపించుకున్నాము. చాలా దాడి చేస్తాం సార్. మాకు రోజు కాడుతూ ఉంది అది. మీరు ఎక్కడైనా కానీ దీన్ని పట్టుకుపోయి అడవికి వదిలేడు సార్. మాకు చాలా దాడి చేస్తుంది, నిద్రే లేదు. చెట్టు ఆవిడ సొంత కేసు. సార్ నా పేరు రామంజనేయులు, అనంతపురం జిల్లా కమ్మదూరు మండలము. మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర మేము దొడ్డేసుకున్నాము. అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయంలో సిరిదిప్పులు వచ్చి మా దొడ్డులాగే వచ్చి దాన్ని లాక్కొని పోతుంటే మా కుక్కలు అనేవి మేము వెంబడించి ఇడిపించుకున్నాం సార్. మాకు ఫారెస్ట్ అధికారులు మాకు న్యాయం కలిగించాలని చెప్తున్నాము. అలాగే అవి సిరిదిప్పులు మీరు అడవులాగే చేసుకోండి సార్. ఇంకా వాసన వస్తుంది కొబ్బరి పడిండే రాదమ్మా, నువ్వే మధ్యతో గుద్దినట్లా. ఇది 1 సైడ్, ఈ సైడ్ ఇదే సార్. సీపు వాడుతూనే ఉంది. బాగా పడిండే లోపలంకా పడండి పక్క ఉంది. మేలుగా లేదా బాగా పడిండే అంటే బలమైంది. అవద్దు అని రేల నిద్ర ఉన్నదా రే అనేది మహేష్ లోగునా. ప్రకాశం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు స్వయంగా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించి చిన్నారులను భవిష్యత్తులో పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడతామని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలో 100% పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 5 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 చుక్కలు పోలియో చుక్కల్ని పట్టుకోవాలి. మొదటి రోజు పూర్తి దగ్గర తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. 100% అందరి పిల్లలకి అయితే 5 ఏళ్ల చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడుకునేటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీలైనంత వరకు ఇవాళే పిల్లలను తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, దూరంగా ఈ హ్యాబిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదీర్ఘంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయడం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధిని పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. అంగవైకల్యం, 1 కాళ్ళు కావచ్చు, 2 కాళ్ళు కావచ్చు, పోలియో ద్వారా పడి చాలామంది ఈరోజుకి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆశా వరకు, అదేవిధంగా అంగన్వాడీ అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని
విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీన్ని సహకరించాలని కోరుకుంటూ సెలవు. నేను రెడీగానే ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 ఏళ్ల రికార్డు స్థాయిలో చలి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో కూడా గడ్డ కట్టించే చలి ఉంటోంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మిగిలిన జిల్లాలో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్ 10 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 5.4, మెదక్లో 5.4, వికారాబాద్లో 8.2 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి చోట సాధారణం కంటే అతి తక్కువ సెల్సియస్ నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ సోమవారంలో చలి తీవ్రత అధికంగా ఉండబోతోందని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మ్యాన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హయత్ నగర్లోని తన నివాసంలో ఆదివారం గన్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన హోటాహోట్న ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే తమ అభిమాన నేత పుట్టినరోజును కొంతమంది వినూత్న రీతిలో జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంటి మండలం తుర్కవడగామ గ్రామ శివారులోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలార్పారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంటికి ఉరికొచ్చిన స్టేట్ పోలీసు అది ఒక సడన్లీ ఏమైందేమో సడన్లీ అయిందంట. ఇంత వచ్చిందంట ఫైర్ అన్న. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్త కంటే వినయ్ గోదావరి మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకలో ఏకంగా 40,000 చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో హ్యాపీ బర్త్డే జననేత అంటూ పేర్కొన్నారు. జగన్ ఫోటోలతో పాటు తన ఫోటోను వేయించుకున్నారు. ఇక ఈ ఫ్లెక్సీ డ్రోన్ విజువల్స్ చూస్తే ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాయి. భారీ ఫ్లెక్సీ పక్కన నిల్చుకున్న మనుషులు సైతం చీమల్లా కనిపిస్తున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన అనంతరం అభిమానులు, వైసీపీ కార్యకర్తలు దాని చుట్టూ వైసీపీ జెండాలను పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు.